వైసీపీకి ప్రతిపక్ష హోదా అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర ఆయన ప్రత్యేకంగా వచ్చి ఈ అంశం గురించి మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈ పాయింట్ చాలా కీలకం. ఈ అంశం గురించి మాత్రమే మాట్లాడి వైసీపీ వాళ్ళకి నీతులు చెప్పి మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన చెప్తున్నారు, టెక్నికల్గా నిజమే, అధికార పార్టీ కంటే ఆ తర్వాత స్థానంలో సీట్లు ఎక్కువ ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అది కూడా కొద్ది మేరకు సత్యం. ఎందుకంటే కనీసం 18 సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత సాధిస్తారు. అది కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని అంటూనే అక్కడి వరకు ఆగింటే సరే కరెక్టే, 18 సీట్లు రాలేదు కాబట్టి టెక్నికల్గా ఇవ్వడానికి ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందేమో స్పీకర్ అనుకోవచ్చు. అంతటితో ఆగకుండా బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వలేదు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. అధికార పార్టీ తర్వాత అత్యధిక సీట్లు జనసేనకు వచ్చాయి అని చెప్పారు ఆయన. అది కూడా కరెక్టే. 21 సీట్లున్న జనసేన కాకుండా 11 సీట్ల ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? జనసేన కంటే కనీసం 1 సీటు అధికంగా వచ్చి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది, ఇచ్చేవాళ్ళు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఓ 18 సీట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళం అని అంటే టెక్నికల్గా కరెక్టు, మాట పరంగా అన్ని విధాలుగా కరెక్ట్గా ఉండేది. అలా కాకుండా జనసేన పార్టీ అంటే 21 సీట్లు వచ్చిన మాకంటే 1 సీటు అధికంగా వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చేది అని అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షం కూడా మాదే, జనసేన పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఆయన. అంటే డ్యూయల్ రోల్, డబుల్ యాక్షన్. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటారు, పదవులు పంచుకుంటారు. అధికార పార్టీనే కూటమి, ఇది ప్రభుత్వం, ఓన్లీ టీడీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మేమున్నాం కదా, 21 సీట్లు ఉన్నాయి కదా, మాకంటే 1 సీట్ వచ్చి ఉంటే అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా ఉంటే అప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళం అని అంటున్నారంటే, నేనే ప్రతిపక్షం, నేనే డిప్యూటీ సీఎం, నేనే, మళ్ళీ కూటమిలో భాగస్వామ్యం మేమే, అన్నీ మేమే అని చెప్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సరే, వైఎస్ఆర్సీపీకి అయితే నీతులు చెప్పారు. ఏంటి? మీరు హుందాగా వ్యవహరించాల్సింది, మీకు గౌరవం ఇచ్చాము, లేని ప్రోటోకాల్ అడగకూడదు, ఇవన్నీ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత నిజాయితీగానే మాట్లాడుతూ ఉన్నారా? తాను డిప్యూటీ సీఎంగా ఉన్నాను, కూటమిలో భాగస్వామిగా ఉన్నాను, మళ్ళీ ఆ సీటు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా మాదే అన్నట్టుగా మాట్లాడితే కరెక్ట్ కాదు అనేది తెలిసి ఉండాలి కదా ఆయనకి. 18 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళమని అంటే కరెక్ట్ అయ్యేది. అలా కాకుండా 21 సీట్లు మాకంటే కనీసం జనసేన పార్టీ కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళం అంటున్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లో 21 జనసేనకు వచ్చాయి. ఓ వైసీపీకి ఒకవేళ 19 సీట్లు లేకుంటే 20 సీట్లు వచ్చినా సరే మాకంటే 1 సీటు తక్కువే ఉంది కాబట్టి మేమేలా ఇస్తాం ప్రతిపక్షం హోదా అనేవాళ్ళ? సరే, ప్రతిపక్ష హోదా మేమే అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. జనసేన పార్టీనే ప్రతిపక్షం అని చెప్తున్నారు ఆయన ఇండైరెక్ట్గా. సరే, ఏ అంశాల మీద మాట్లాడారు? గ్రూప్ 2 ఉద్యోగులతో కొద్ది గంటల ముందు చెలగాటమాడారు. ముఖ్యమంత్రి నారా లోకేష్, ఏబిపిఎస్సి అధికారులు అందరూ కలిసి ఒక గేమ్ ఆడారు. కనీసం వచ్చి స్పందించారా జనసేన వాళ్ళు? గుంటూరులో మిర్చి ధరలు పడిపోయి రైతులు అల్లాడుతూ ఉంటే దాని మీదైనా ఒక్కసారైనా స్పందించారా? దేని మీదైనా స్పందిస్తున్నారా? ఇవి కూడా వదిలేయండి. మనం అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా వాడేసిన చంద్రబాబు నాయుడు హయాంలో మర్డర్ జరిగితే, అత్యాచారం జరిగి మర్డర్ జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విపరీతంగా వాడేసుకొని అధికారంలోకి వచ్చిన సుగాలి ప్రీతి కేసు మీదైనా స్పందించారా? ఇప్పుడు సిబిఐ మేము చేయలేమన్నాం తర్వాత లేదు, కానీ పైకి మాత్రం మేమే ప్రతిపక్షం, మాకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి వైసీపీకి 21 సీటు కంటే ఇంకొకటి ఎక్కువ వచ్చినా ఇచ్చేవాళ్ళం అని మాట్లాడుతున్నారంటే ఇది కదా నీతి లేని రాజకీయం అంటే. మళ్ళీ వైసీపీని గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఫిక్స్ అయిపోండి వైసీపీ వాళ్ళు, ఈ 5 ఏళ్లలో మాత్రం మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు అని కూడా పవన్ కళ్యాణ్ చాలా నేరుగానే చెప్పారు. వైసీపీ వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ, 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఏముంది, మీడియా సమావేశాలు పెడతారు, మీడియా సమావేశాలు పెట్టుకుంటారు, జనంలోనికి వెళ్తారు, చేయాల్సిన పోరాటం చేస్తారు. ఆ కాలం గడిచిపోయింది. అసెంబ్లీలో మాట్లాడితే మాత్రమే ప్రజలకు తెలుస్తుంది వ్యవహారం అనేది పోయింది. ఇదే డీడీ కాలం కాదు, మొత్తం శాటిలైట్ ఛానల్ వచ్చాయి, సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి,
అవతల పక్క కూడా మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఏ విధంగానే ప్రెస్ మీట్ పెట్టినా కూడా అంతకంటే వేగంగా ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అసెంబ్లీలో లాగా లేకుండా వాళ్ళు చెప్పాలనుకున్న జనంలోకి ఇంకా బాగా వెళ్తుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదు అని ఫిక్స్ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ అయిపోవాలి. ఈ తరహా రాజకీయం చేస్తూ ఈ విధంగా దేని మీద స్పందించకుండా కేవలం వైసీపీని తిట్టడానికి, వైసీపీని విమర్శించడానికి మాత్రమే ముందుకు వస్తూ డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా ఏ ప్రజా సమస్యల మీద స్పందించకుండా మాట్లాడకుండా నాకేం తెలియదు అన్నట్టు, నేను నా పార్టీ నా డ్రెస్సు అన్నట్టుగా ఉంటే జనసేన వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోవాలి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 2019 రిపీట్ అవుతుందేమో అని. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకపోతే కొద్ది రోజుల తర్వాత అసెంబ్లీ జరుగుతోంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కాబట్టి, ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది అన్న ఆసక్తితో ప్రజలు చూశారు. ఇక వైఎస్ఆర్సీపీ మేము అసెంబ్లీకి రామని చెప్పింది కాబట్టి ఇక దాన్ని అసెంబ్లీని చూసే వాళ్ళు కూడా ఉంటారు. అసెంబ్లీ ఒకవేళ మీరు జరుగుతూ ఉన్నా కూడా జరుగుతోందా లేదా అని కూడా మెజారిటీ పబ్లిక్కు తెలియదు. ఆ ఆసక్తే ఉండదు, చర్చ ఉండదు. ఎందుకంటే మొత్తం అధికార పక్షమే. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా జనసేన అన్నది కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ షూటరే. నేనే ప్రతిపక్షం అని మీరు చెప్పుకున్నా కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి మీరు సభ నిర్వహించుకొని ఒకరికొకరు భుజాలు తరుముకుంటూ ఒకరికొకరు అభినందించుకుంటూ చేసే సభను ప్రజలు కూడా చూడరు. దానివల్ల సభకు కూడా ఒక విధంగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నది కూడా అధికార పార్టీనే. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండి ఆహ్వానించి ఉంటే ప్రజల్లో అర్థవంతమైన చర్చ నడుస్తుంది అన్న ఒక ఆసక్తి కూడా ఉండేది. దాన్ని కూడా లేకుండా చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏం లేదు, నష్టం ఏం లేదు. వాళ్ళు జనాల్లోకి వెళ్తారు, వరుసగా మీడియా సమావేశాలు పెట్టుకుంటారు, ప్రశ్నిస్తారు. అధికార పార్టీకి మాత్రం అసెంబ్లీ జరుగుతోందా లేదా అన్న విషయం కూడా ప్రజలకు చాలామందికి అర్థం కాని పరిస్థితి వస్తుంది.